హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు జీకే హబ్. ఓకే అండి, ప్రజెంట్ నిఫ్టీని మనం డిస్కస్ చేసుకుంటున్నాం. మార్నింగ్ ఆల్మోస్ట్ 10, 15, 20 వరకు మనం లైవ్లో ఉన్నాము. ఆ లైవ్లో ఉన్నంతసేపు కూడా ఎగైన్ అండ్ ఎగైన్ అలర్ట్ చేయడం జరిగింది. పిఈ దయచేసి తీసుకోకండి అనేసి. పిఈ ఇప్పుడే కన్ఫర్మేషన్ అవ్వలేదు. చాలామంది ఇక్కడ మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ ఫాల్ అవుతుంది, పిఈ తీసుకుందామని ఆలోచిస్తుంటారు. బట్ ఇక్కడ పిఈ తీసుకోకండి. ఒకటి, ఏదైతే బుల్లిష్ క్యాండిల్ ఉందో ప్యాటర్న్ యొక్క హైలో ఏదైతే లాస్ట్ బుల్లిష్ క్యాండిల్ ఏది కనిపిస్తుంది ఇక్కడ చూడండి, క్లియర్గా మెన్షన్ చేసి చూపిస్తున్నాను. దీని యొక్క లో బ్రేక్ అవ్వాలి. దాని లో బ్రేక్ అయిన తర్వాత వెంటనే ఇక్కడ ఇంకొక సపోర్ట్ ఉందండి. వెంటనే ఇక్కడ ఇంకొక సపోర్ట్ ఉంది అంటే బేరీ సైడ్కి టార్గెట్స్ పెద్దగా లేవు. ఒకదాని తర్వాత ఒకటి అగైన్ కంటిన్యూ సపోర్ట్స్ ఉన్నాయన్నమాట. సో దానివల్ల దయచేసి ఇక్కడ బేరీష్ పొజిషన్ చూడొద్దండి అనేసి లైవ్లో ఉన్నప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాము. అగైన్ మార్కెట్ కంటిన్యూ అప్ సైడ్కి వెళ్తుంది. ఆ తర్వాత లైవ్ అయితే మనం కంప్లీట్ చేయడం జరిగింది. దాని తర్వాత ప్యాటర్న్స్ ఎలా వర్క్ అయ్యాయి, ఎలా ఫామ్ అయ్యాయి అనేది మనం చూసినట్లయితే మార్కెట్కి ఇక్కడ చూడండి, ఇది ఒక టాప్ అయితే ఫామ్ అయింది. ఇది ఒక టాప్ అయితే ఫామ్ అయింది. అగైన్ ఇక్కడ కూడా ఒక టాప్ ఫామ్ అయింది. అగైన్ ఇక్కడ ఒక టాప్ ఫామ్ అయింది. సో ట్రిపుల్ టాప్ అయితే ఇక్కడ ఫామ్ అయింది. బట్ ఏంటంటే ఒకదానికన్నా ఇంకొకటి కొద్దిగా హైలో వెళ్తుంది అనమాట. ఇలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ హైని కలుపుతూ సెకండ్ హై, ఫస్ట్ హై నుంచి సెకండ్ హైని కలుపుతూ మనం ఏం చేస్తాం, ఒక లైన్ ఈ విధంగా చేస్తాం అనమాట. సో థర్డ్ హై ఏదైతే వస్తుందో అది బై డిఫాల్ట్గా దీనికి రెసిస్టెన్స్గా వర్క్ అవుతుంది. సో బై డిఫాల్ట్గా అది ఏమవుతుంది, రెసిస్టెన్స్గా వర్క్ అవుతుంది. మార్కెట్ ఏమవుతుంది, ఈ రెసిస్టెన్స్ని రెస్పెక్ట్ చేసి ట్రెండ్ లైన్ బేస్ మీద డౌన్ సైడ్కి అయితే ఫాల్ అవుతుంది. అలా డౌన్ సైడ్కి ఫాల్ అవుతున్నప్పుడు మార్నింగ్ ఏం చెప్పామండి, ఏదైతే సెకండ్ క్యాండిల్ యొక్క లో ఉందో దీని లో బ్రేక్ అవ్వనంత వరకు కూడా బేరిష్ వెళ్ళే ఛాన్స్ తక్కువ అనమాట. చూడండి, ఇది కావాలనుకుంటే మీరు ఇలా ఒక లైన్ అప్లై చేస్తే దీన్ని ఎన్నిసార్లు రెస్పెక్ట్ చేసింది అనేసి మార్కెట్ ఆల్మోస్ట్ ఈ యొక్క జోన్ మీరు ఒకసారి గమనించినట్లయితే అగైన్ ఇక్కడ మార్కెట్ రెస్పెక్ట్ చేసి అప్ సైడ్కి వెళ్ళిపోయింది. ఎప్పుడు ఆల్మోస్ట్ 10 గంటల 15 నిమిషాలకి. అగైన్ మార్కెట్ ఇక్కడ కూడా కొద్దిగా రెస్పెక్ట్ చేసింది. బట్ మనకు బ్రేక్ డౌన్ తర్వాతనే బేరిష్ పొజిషన్ చూస్తాం. ఎప్పుడు బేరిష్ పొజిషన్ చూస్తామంటే ఏదైతే సెకండ్ క్యాండిల్ ఒక లో బ్రేక్ అవుతుందో అప్పుడు బేరిష్ పొజిషన్ చూస్తాం. సో దాని తర్వాత ఏం జరిగింది అనుకుంటే ఆ యొక్క వాల్యూ తర్వాత కూడా 119 రూపీస్ కంటిన్యూగా మార్కెట్ డౌన్ సైడ్కి అయితే ఫాల్ అవ్వడం జరిగింది. ఇలా కూడా మనము ట్రేడ్ తీసుకోవచ్చు. ఇలా కాకుంటే ఇంకొక విధంగా ఎలా ట్రేడ్ తీసుకోవచ్చు అనేది కూడా ట్రిపుల్ టాప్ బేస్ మీద చెప్తున్నాను. నెక్స్ట్ ఎలా చేయొచ్చండి, ఇది ఒక లో, ఇది ఒక లో, ఇలా 3 లోస్ని కలిపాం కదా. ఇప్పుడు చూడండి ప్యాటర్న్ ఎంత క్లియర్గా మనకు వర్క్ అవుతుంది. సో ఇలా బ్రేక్ అయినప్పుడు కూడా మనము బేరిష్ పొజిషన్ తీసుకోవచ్చు. అంటే ఇలా బ్రేక్ అయినప్పుడు కూడా మనము బేరిష్ పొజిషన్ని కన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. ఇలా తీసుకుంటున్నప్పుడు నిన్న ఒకసారి అడిగారు కదా మనకు స్టాప్ లాస్ ఎలా మెన్షన్ చేసుకోవాలనేసి. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టాప్ లాస్ అండి ఇలా సబ్జెక్ట్లో వస్తున్నప్పుడు బై డిఫాల్ట్గా నేనే మీకు మెన్షన్ చేసి చూస్తున్నాను. సో ఇప్పుడు ఏం చేస్తామండి, ఇలా ఒక డౌన్ సైడ్ ట్రెండ్ లైన్ ఫామ్ అయింది. దీని బిలో ఈ క్యాండిల్ బ్రేక్ ఇచ్చి సస్టైన్ అయింది. మనం ఏం చేసాము, దీన్ని బేస్ చేసుకొని మీరు బేరిష్ పొజిషన్ తీసుకుంటున్నారు. టార్గెట్ ఏమవుతుంది, ఫస్ట్ టార్గెట్ ఈ యొక్క లో అవుతుంది. బాగా గమనించండి, ఫస్ట్ టార్గెట్ ఈ క్యాండిల్ యొక్క లో అవుతుంది. సెకండ్ ఎక్కడ అవుతుంది, మళ్ళీ అగైన్ ప్యాటర్న్ ఎక్కడ ఫామ్ అయింది, ఇక్కడ ఫామ్ అయింది. సో టార్గెట్ 1 ఈ యొక్క లైన్ అవుతుంది, బ్లూ కలర్ లైన్. టార్గెట్ 2 ఏమవుతుంది, కింద ఉన్నటువంటి బ్లూ కలర్ లైన్ టార్గెట్ 2 అవుతుంది. రైట్ అండి. సో అలా చూస్తున్నప్పుడు టార్గెట్ 1 వరకే మనం పొజిషన్ చూసినట్లయితే ఆల్మోస్ట్ 120 పాయింట్స్ వస్తుంది. స్టాప్ లాస్ ఏమవుతుంది, మీరు దేన్ని రెస్పెక్ట్ చేసి ఇక్కడ తీసుకున్నారనేది ఇంపార్టెంట్. ఏదైతే ఈ ట్రెండ్ లైన్ కనిపిస్తుందో దీన్ని, ఈ రెడ్ కలర్ క్యాండిల్ డౌన్ సైడ్ కి బ్రేక్ ఇచ్చింది కాబట్టి ఈ యొక్క కన్ఫర్మేషన్ ఏది, ఈ యొక్క లైన్ అండ్ ఈ యొక్క క్యాండిల్ కన్ఫర్మేషన్ బేస్ చేసే కదా మీరు ట్రేడ్ తీసుకున్నారు బేరిష్ పొజిషన్. సో మీరు ఏం చేశారంటే ఆ క్యాండిల్ యొక్క హై వరకే మీరు స్టాప్ లాస్ పెట్టుకోండి. అలాంటప్పుడు మీకు ఏమవుతుంది, జస్ట్ 23 రూపీస్ మాత్రమే, జస్ట్ 23 రూపీస్ మాత్రమే మీ స్టాప్ లాస్ అవుతుంది. 120 రూపీస్ ఏమవుతుంది, ఆల్మోస్ట్ మీ యొక్క ప్రాఫిట్ అనేది వస్తుంది అనమాట. సో ఇప్పుడు స్టాప్ లాస్ ఎలా మెన్షన్ చేయాలో అర్థమైంది కదండి. సో ఈ విధంగా స్టాప్ లాస్ని మెన్షన్ చేసుకుంటాం. ఏది, ప్యాటర్న్ బేస్ మీద. ప్యాటర్న్ బేస్ మీద ఒక రకమైన స్టాప్ లాస్ ఉంటుంది, లేదా క్యాండిల్ బేస్ మీద ఒక రకమైన స్టాప్ లాస్ ఉంటుంది. ఇక్కడ 2 రకాలుగా స్టాప్ లాస్ ఉంటుందండి. స్టాప్ లాస్ అనేది ఇక్కడ 2 రకాలు ఉంటుంది. ఒకటి ఏంటి, ఎక్కువ స్టాప్ లాస్ మనం చూడకూడదు మార్కెట్లో అన్నెసెసరీగా. అంటే మనం ఈ క్యాండిల్ డౌన్ సైడ్కి బ్రేక్ ఇచ్చింది, అంటే ఈ ట్రెండ్ లైన్ని బ్రేక్ ఇచ్చింది కాబట్టి దీని ఎబో వరకే స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఇంకొంతమంది ఏం చేస్తారంటే ప్యాటర్న్ ఒక హై వరకు స్టాప్ లాస్ పెడతారండి. అప్పుడు ఏమవుతుంది, రిస్క్ కూడా ఎక్కువ అవుతుంది.
రిస్క్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంది. సో మార్కెట్లో రిస్క్ని ఎక్కువగా భరించే ట్రేడర్స్ ఉంటారు, రిస్క్ని తక్కువగా భరించే ట్రేడర్స్ ఉంటారు. సో మనం ఎప్పుడు కూడా రిస్క్ని ఆల్మోస్ట్గా హై వాల్యూకి తీసుకోకుండా లో రిస్క్లోనే మార్కెట్ నుంచి బయటికి రావడానికి బెటర్ ఆప్షన్ ఏంటంటే, దేని కన్ఫర్మేషన్ తర్వాత మీరు ట్రేడ్ చేస్తున్నారు, ఆ కన్ఫర్మేషన్ క్యాండిల్ కానీ, ఆ కన్ఫర్మేషన్ ట్రెండ్ లైన్ కానీ అబోవ్ రివర్స్ బ్రేక్ అయిందనుకోండి, వెంటనే స్టాప్ లాస్ అక్కడే మనం మెన్షన్ చేయాల్సి వస్తుంది. రైట్, ఇప్పుడు ఇక్కడికి ఒక ప్యాటర్న్ అయితే కంప్లీట్ అయిందండి. రేపటి యొక్క లెవెల్స్ ఏంటని మనం గమనించినట్లయితే, రేపటికి ఇంపార్టెంట్ లెవెల్స్ ఏవని గమనించినట్లయితే, రేపటికి ఎక్కడెక్కడ మనకు ఇంపార్టెంట్ సపోర్ట్స్ ఫామ్ అవుతున్నాయని ఒక్కసారి గమనిస్తామండి. ఇది చూడండి, ఈ యొక్క వాల్యూ మనకి ఏమవుతుంది, సపోర్ట్ 1 అవుతుంది. మార్కెట్ ఏమవుతుంది, సపోర్ట్ 1 అవుతుంది. స్ట్రాంగ్ సపోర్ట్ ఏమవుతుందంటే, ఈ యొక్క జోన్ అంతా కూడా స్ట్రాంగ్ సపోర్ట్ అవుతుంది. ఈ యొక్క జోన్ అంతా కూడా మనకు స్ట్రాంగ్ సపోర్ట్ గానే రెస్పెక్ట్ చేస్తాము. ఈ యొక్క జోన్ ని స్ట్రాంగ్ సపోర్ట్ గా రెస్పెక్ట్ చేస్తామండి. రైట్ సార్, ఇప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క జోన్ స్ట్రాంగ్ సపోర్ట్ గా రెస్పెక్ట్ చేస్తాం. ఇక్కడికి సపోర్ట్స్ అయితే ఫైండ్ అవుట్ చేస్తాం. ఒకవేళ మార్కెట్ సస్టైన్ అయ్యి ఎబోవ్ మూవ్మెంట్ అవుతుంటే, ఒకవేళ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఈ యొక్క సపోర్ట్ 1 కి కిందికి వెళ్లకుండా అగైన్ ఇలా పైకి వస్తుంటే, ఇప్పుడు మనకు రెసిస్టెన్స్ ఎక్కడ అవుతుందంటే, ఫస్ట్ రెసిస్టెన్స్ ఈ వాల్యూ అవుతుంది. ఏ వాల్యూ అవుతుంది, ఈ యొక్క వాల్యూ అనేది ఫస్ట్ రెసిస్టెన్స్ అవుతుంది. దాని తర్వాత సెకండ్ రెసిస్టెన్స్ ఏమవుతుంది, ఈ యొక్క వాల్యూ అనేది సెకండ్ రెసిస్టెన్స్ అవుతుంది. ఇది ఈ ట్రెండ్ లైన్. సో ఇప్పుడు ఏమవుతుందండి, ఇది రెసిస్టెన్సీ 1 అవుతుంది. సో దీన్ని ఒకసారి డిలీట్ చేస్తాం మీకు క్లియర్గా అర్థం అవ్వడానికి. సో ఈ వాల్యూస్ మనము రెసిస్టెన్స్గా రెస్పెక్ట్ చేయాల్సి వస్తుంది. హారిజెంటల్గా అయినా తీసుకోవచ్చు, ట్రెండ్ లైన్ బేస్ మీద అయినా చూసుకోవచ్చు. ఓకేనండి. మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఈ విధంగా అబోవ్ వెళ్తుంటే రెసిస్టెన్సీ 1, దీన్ని కంటిన్యూ బ్రేక్అవుట్ అయ్యి సస్టైన్ అయితే రెసిస్టెన్సీ 2, టార్గెట్ 2. రెసిస్టెన్స్ 1 అంటే టార్గెట్ 1. ఓకే, లేదు మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి, మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఇలా డౌన్ సైడ్కి వస్తున్నప్పుడు ఈ సపోర్ట్ కి బ్రేక్ ఇచ్చింది అనుకోండి, నెక్స్ట్ మనకు ఇంపార్టెంట్ వాల్యూ ఏమవుతుందంటే, ఈ యొక్క బాక్స్ జోన్ ఏదైతే చూస్తున్నారో అది మనకు అవుతుందన్నమాట. రైట్ అండి. ఇప్పుడు ఒకవేళ బేరిష్ పొజిషన్ ఇక్కడ డౌన్ సైడ్కి బ్రేక్ అయినప్పుడు ఎలా చూస్తామండి, ఇది చూస్తే ఇక్కడ మనము కన్ఫర్మేషన్ తీసుకొని ఈ యొక్క లో తర్వాత ఎంట్రీ చూసుకున్నట్లయితే 67 రూపీస్ మనకు టార్గెట్ అవుతుంది. స్టాప్ లాస్ ఏమవుతుంది, దీని ఎబోవ్ ఏదైతే క్యాండిల్ డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చిందో అది స్టాప్ లాస్. అప్పుడు ఏమవుతుంది, ఆల్మోస్ట్ 39 రూపీస్ స్టాప్ లాస్ అవుతుంది, 67 రూపీస్ అనేది మనకు టార్గెట్ అవుతుంది. రైట్ అండి. సో ఇలా మనము ట్రేడ్ తీసుకోవాల్సి వస్తుంది, స్టాప్ లాస్ తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు క్లియర్గా అప్ సైడ్కి స్టాప్ లాస్ అనేది ఎలా మెన్షన్ చేస్తామనేది మనం చూద్దాం. ఒకవేళ మార్కెట్ ఏమైందండి, మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఈ యొక్క హైక్ ఎబో వెళ్ళింది అనుకోండి, అప్ ట్రెండ్ పొజిషన్ చెప్తున్నాను. సో ఇలా మనం స్టాప్ లాస్ ఏం చేస్తాం, ఇక్కడ స్టాప్ లాస్ చూసుకుంటాం. టార్గెట్ ఫస్ట్ టార్గెట్ ఇక్కడ దాకా చూడాల్సి వస్తుంది. ఏదైతే సపోర్ట్ కి బిలో వెళ్ళిపోతుందో, సపోర్ట్ కి బిలో ఒక క్యాండిల్ క్లోజ్ అయినా రెడ్ క్యాండిల్, మనం ఏం చేస్తామంటే స్టాప్ లాస్ అనేది రెస్పెక్ట్ చేయడం బాగుంటుంది. బట్ ఇక్కడ ఏమంటే పెద్ద టార్గెట్ లేదు కాబట్టి ఇక్కడ దాకా కూడా చూస్తానంటే చూడండి, ఇక్కడ ఏమవుతుంది 106 రూపీస్ అవుతుంది, 127 టార్గెట్ అవుతుంది. అప్పుడు రేషియో ఎంత అవుతుంది, 1:1 రేషియో అవుతుంది, రేషియో 1:1 అవుతుంది. అలా కాకుండా జస్ట్ సపోర్ట్ ని డౌన్ సైడ్ కి బ్రేక్ అవుతుంది ఏదైతే క్యాండిల్, రెడ్ కలర్ క్యాండిల్, దాని తర్వాత స్టాప్ లాస్ ని మెన్షన్ చేసుకుంటానంటే, ఇప్పుడు రిస్క్ రివార్డ్ ఏమవుతుంది, రిస్క్ రివార్డ్ అయితే 2.25% రివార్డ్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా స్టాప్ లాస్ ని మనము మెన్షన్ చేసుకోవాల్సి వస్తుంది. లేదు క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ పరంగా ఈ రోజు జరిగిన ప్యాటర్న్ ని ఎలా మనం చూడాలి స్టాప్ లాస్ అంటే, ఇక్కడ బాగా గమనించండి క్యాండిల్స్టిక్ గురించి. ఎందుకంటే ఒకసారి ఖచ్చితంగా మనకు క్వశ్చన్ చేసేటప్పుడు, సార్ స్టాప్ లాస్ ఎలా పెట్టుకోవాలో మాకు అర్థం కావడం లేదు. సో ఇది ఏమైందండి, సింగిల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ లో ఇక్కడ ఒక క్యాండిల్ ఫామ్ అయింది. ఈ క్యాండిల్ బేస్ చేసుకొని మనం ఏం చెప్పొచ్చు, మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ కి ఫాలో అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉందని. సో ఈ క్యాండిల్ రెడ్ కలర్ క్యాండిల్ ఏం క్యాండిల్ అవుతుంది, సింగిల్ క్యాండిల్ స్టిక్ పరంగా చూసినట్లయితే అది స్పిన్నింగ్ టాప్ అవుతుంది. ఏం క్యాండిల్ అవుతుంది, స్పిన్నింగ్ టాప్ అవుతుంది. బట్ ఆ స్పిన్నింగ్ టాప్ చార్ట్ కి బాటమ్ లో ఫామ్ అయితే బుల్లిష్ స్పిన్నింగ్ టాప్ అంటాము. ప్యాటర్న్ కి టాప్ లో ఫామ్ అయితే బేరిష్ స్పిన్నింగ్ టాప్ అంటాం. సో ఇప్పుడు ఏమైంది, అది ఫైనల్ గా బేరిష్ స్పిన్నింగ్ టాప్ అయింది. సో బేరిష్ స్పిన్నింగ్ టాప్ అంటే ఇప్పుడు క్యాండిల్ బేస్ మీద ట్రేడ్ చేస్తున్నాం. సో ఇక్కడ సింగిల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ఉన్నాయి 10, అలాగే డబుల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ 10, టోటల్ 20 టాపిక్స్ వస్తాయండి. అలాగే ట్రిపుల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ కూడా ఒక ఇంపార్టెంట్ 6 ఉన్నాయి. ఇక్కడ ఏమైంది 26 క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్, ఓన్లీ 26 క్యాండిల్స్ ఇక్కడ ఉన్నాయండి.
క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ గురించి తెలియకుండా దయచేసి మార్కెట్లో ట్రేడ్ చేయకండి, ఇన్వెస్ట్మెంట్ చేయకండి, ఇంట్రాడే చేయకండి, ఆప్షన్స్ కూడా చేయకండి. క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. టోటల్ 70 టాపిక్స్ వస్తాయండి. ఖచ్చితంగా 70 టాపిక్స్ని నేర్చుకున్న తర్వాతనే మీరు ట్రేడ్ చేయడం బెటర్ అవుతుంది. రైట్ అండి. సో ఇప్పుడు క్యాండిల్ ఏదైతే ఉందో స్పిన్నింగ్ టాప్కి మనం ఏం చేసాం, ఒక బాక్స్ జోన్ని అప్లై చేసాం. స్పిన్నింగ్ టాప్కి ఒక బాక్స్ జోన్ అప్లై చేసాం. ఇప్పుడు ఏం కావాలి మనకు, ఎంట్రీ కావాలి, స్టాప్ లాస్ కావాలి, టార్గెట్ కావాలి, అంతే కదండి. రైట్. సో ఈ ఎంట్రీ ఎక్కడ తీసుకుంటాం, ఎక్కడ తీసుకోమంటే ఏదైతే స్పిన్నింగ్ టాప్ కి ఇన్సైడ్ లోనే మార్కెట్ మూవ్మెంట్ అవుతుంది అనుకోండి, ఎటువంటి ట్రేడ్ తీసుకోము. సో ఈ స్పిన్నింగ్ టాప్ యొక్క హై అండ్ లో ఏమవుతుంది, నో ట్రేడింగ్ జోన్ అవుతుంది. ఏమవుతుందండి, స్పిన్నింగ్ టాప్ యొక్క హై అండ్ లో మనకు నో ట్రేడింగ్ జోన్ అవుతుంది. పాయింట్ నెంబర్ 1. ఎప్పుడు ట్రేడ్ తీసుకుంటాము, స్పిన్నింగ్ టాప్ కి బిలో ఒక రెడ్ క్యాండిల్ అన్న క్లోజ్ అవ్వాలి. అంటే ఇది బ్రేక్ ఇచ్చి క్లోజ్ అయిందా, ఓకే అండి, బ్రేక్ ఇచ్చి క్లోజ్ అయింది అనమాట. సో స్పిన్నింగ్ టాప్ ఒక్క క్యాండిల్ అన్న డౌన్ సైడ్ కి క్లోజ్ అవ్వాలి. ఓకే, కన్ఫర్మేషన్ అయింది ఇక్కడ. సో ఇక్కడ కన్ఫర్మేషన్ అయిన తర్వాత ఇప్పుడు ఏం చేయొచ్చు, బేరిష్ పొజిషన్ తీసుకోవాలి అనుకుంటున్నారు. ఇప్పుడు ఏం చేశారంటే బేరిష్ పొజిషన్ కి ట్రై చేశారు. ఫస్ట్ టార్గెట్ ఏమనుకున్నారు, ఈ ట్రెండ్ లైన్ వరకు అనుకున్నారు. ఒకవేళ ఈ ట్రెండ్ లైన్ ని కంటిన్యూ డౌన్ సైడ్ కి బ్రేక్ అయితే నెక్స్ట్ టార్గెట్ ఎక్కడ ఉందండి మనకు, ఈ రోజు మార్నింగ్ ఓపెనింగ్ వరకు లేదా మార్నింగ్ క్యాండిల్ యొక్క లో వరకు అనుకున్నాం. సో ఇప్పుడు మీరు రిస్క్ రివార్డ్ రేషియో ఫస్ట్ టార్గెట్ అయితే ఎంత చూస్తున్నారు, 68 రూపాయలు చూస్తున్నాం. మరి స్టాప్ లాస్ ఎక్కడ, క్యాండిల్ బేస్ మీద తీసుకున్నాం. ఏ క్యాండిల్ బేస్ మీద తీసుకున్నాం, స్పిన్నింగ్ టాప్ యొక్క క్యాండిల్ రెస్పెక్ట్ చేసి ఆ క్యాండిల్ ని బిలీవ్ చేసి ట్రేడ్ తీసుకున్నాం. కాబట్టి ఇప్పుడు స్టాప్ లాస్ ఎక్కడ ఉంటుంది మనకు, స్పిన్నింగ్ టాప్ యొక్క హైలోనే స్టాప్ లాస్ ఉంటుంది. హై తర్వాత వెంటనే అక్కడే చేయాలంటే లేదండి, ఒక 5-6 రూపాయలు కూడా పైకి పెట్టుకోవచ్చు, లేదా ఒక 10 రూపాయలు పైకి వరకు తీసుకోవచ్చు. ఇలా స్పిన్నింగ్ టాప్ యొక్క హై బ్రేక్అవుట్ అయి సస్టైన్ అయితే అక్కడ మనము స్టాప్ లాస్ ని మెన్షన్ చేస్తాం. అలా మెన్షన్ చేస్తున్నప్పుడు స్టాప్ లాస్ అనేది 33 రూపీస్ అవుతుంది, టార్గెట్ అనేది 60 రూపీస్ అవుతుంది, రివార్డ్ రేషియో వచ్చేసి 2.05% అవుతుంది. ఒకవేళ టార్గెట్ 1 కంటిన్యూగా డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చి ఇక్కడ కూడా మళ్ళీ ఏమైంది, ఒక క్యాండిల్ చూడండి, ఈ రెడ్ కలర్ క్యాండిల్ ఏమైంది, టార్గెట్ 1 ని కంటిన్యూ డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చి ఇక్కడ సస్టైన్ అయింది. సస్టైన్ అయిన తర్వాత ఈ విధంగా చూడండి, ఇలా కంటిన్యూ డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చింది, అగైన్ పైకి వెళ్ళడానికి ట్రై చేస్తూ కంటిన్యూ మళ్ళీ డౌన్ సైడ్ కి ఫాల్ అయింది. అప్పుడు ఏం చేస్తాం, టార్గెట్ 2 వరకు వెయిట్ చేసామే అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, రిస్క్ రివార్డ్ రేషియో చాలా బెటర్గా అయ్యే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, 33 రూపీస్ మాత్రమే మీ స్టాప్ లాస్ అవుతుంది. టార్గెట్ ఏమవుతుంది, 176 అవుతుంది. రివార్డ్ రేషియో చూసినట్లయితే 5.28% అవుతుంది. ఓకేనండి. రేపటికి సంబంధించిన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి కానీ, ప్యాటర్న్స్ గురించి కానీ, ట్రెండ్ లైన్స్ గురించి కానీ, డౌన్ ట్రెండ్ గురించి కానీ ప్రతిదీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్, సైడ్ వేస్ 3 ట్రెండ్లు ఉంటాయని మార్కెట్లో మాట్లాడుకున్నామా. మార్నింగ్ ఈ విధంగా డౌన్ ట్రెండ్ అయితే ఫామ్ అయ్యి వెంటనే ఏం చేసింది, ఇక్కడ వెంటనే ఒక సపోర్ట్ ఉందండి, ఇక్కడ మార్కెట్కి ఒక సపోర్ట్ ఉంది. సో ఇక్కడ పిఈ చూడడం అప్పటి వరకు రిస్కే. దాన్ని ఎప్పుడు బ్రేక్ చేసిందంటే ఎప్పుడో మధ్యాహ్నం ఈ టైంలో ఇక్కడ బ్రేక్ చేసింది అనమాట. సో మార్నింగ్ ఇక్కడ ఏమైంది, మార్కెట్ ఇలా వచ్చి అగైన్ ఇక్కడ నుంచి అబోవ్ వెళ్ళిపోయింది అనమాట. సో ఇప్పుడు ఏమైంది, మార్కెట్ ఇక్కడ కూడా డౌన్ ట్రెండ్ లోనే వచ్చింది. బట్ ఈసారి ఏమైందంటే కంటిన్యూ డౌన్ సైడ్ కి ఫాల్ అయిపోయింది. ఈసారి కంటిన్యూ డౌన్ సైడ్ కి అనేది ఫాల్ జరిగింది చూడండి. సో ఇది డౌన్ ట్రెండ్. మనకు ట్రెండ్లు మూడు రకాలు ఉన్నాయండి. ఒకటి అప్ ట్రెండ్, 2 డౌన్ ట్రెండ్, 3 సైడ్ వేస్. సో ట్రెండ్లు 3 రకాలు ఉన్నాయి. అండ్ ప్యాటర్న్స్ ఆల్మోస్ట్ 16 రకాల ప్యాటర్న్స్ ఉన్నాయి. క్యాండిల్స్ ఇంపార్టెంట్, మొత్తం మనం నేర్చుకోవాలంటే 26 టాపిక్స్ ఉన్నాయి. తర్వాత ఆప్షన్ అంటే ఏంటి, ఆప్షన్ గ్రీక్స్ అంటే ఏంటి, సో వాటన్నిటి గురించి నేర్చుకోవాలంటే మినిమం 70 టాపిక్స్ అనేది మీరు నేర్చుకోవాలి. దయచేసి వాటిని నేర్చుకోకుండా మార్కెట్లో ఎప్పుడూ కూడా ట్రేడ్ అని కానీ ఇన్వెస్ట్మెంట్ అని కానీ చేయొద్దండి. మీ క్యాపిటలే మీకు ఏమవుతుంది, బ్యాక్ బోన్ అనమాట. ఉన్న క్యాపిటల్ని పోగొట్టుకున్న తర్వాత మీరు ఎంత బాధపడినా మార్కెట్లో ఎటువంటి ప్రయోజనం లేదండి. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. డైలీ వీడియోస్‌ని చూస్తూ ఉండండి. చాలా సబ్జెక్ట్ ఇక్కడే నేను షేర్ చేస్తున్నాను ఆల్మోస్ట్. మనం చేస్తున్న వీడియోలు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.